ఈ సినిమాలో హీరో నువ్వే, డైరెక్టర్ నువ్వే, మ్యూజిక్ నువ్వే, అన్ని నువ్వే. ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు మీరు ప్రొడ్యూసర్ గా? 2 కోట్ల దాదాపు. ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఈ డబ్బులని? ఓన్లీ యూట్యూబ్ లో సంపాదించాను. అడల్ట్ కంటెంటే లేదు, బూత్ వీడియోలే లేవు అంటున్నారు. బేసికల్ గా మీ ఛానల్ మొత్తం అంతా పెట్టి చూపిరా. రోడ్డు మీద ఇలాంటి పనులు చేస్తే అది ఎనీథింగ్ రాంగ్. మిమ్మల్ని చూసి ఇంకా నలుగురు తయారైతే తప్పేముంది? అప్రిషియేట్. డైరెక్ట్ సినిమా తీస్తే నాకు ఎవరు అవకాశం ఇవ్వలేదు మేడం. దానికోసం నేను ఇలా యూట్యూబ్ తిరుక్కొని వచ్చాను. ఏజ్ లో ఉన్న వాళ్ళు మీ ఛానల్ ఓపెన్ చేసి చూడొచ్చు. అది 18+. మంచి చెడు విచక్షణ తెలిసిన వాళ్ళు చూసే వీడియోస్ అని దాని అర్థం. అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఇష్టం లేక చేయనన్నావా, లేదంటే ఆల్మోస్ట్ వేరే వేరే ఉన్నాయి కాబట్టి ఇందులో కూడా ఎందుకు అడుగు పెట్టడం అనుకున్నావా? నో, రీజన్ ఏంటంటే 40-50 లక్షలు నేను వదులుకున్నా, బెట్టింగ్ చేయలేదు. అడిగారా నేను ప్రమోట్ చేయమని? మొన్న కూడా ఒక మెసేజ్ వచ్చింది, 1xbet 42,000 చేయమని. సో ఐ డోంట్ వాంట్ టు చీట్ ద ఫార్మర్. ఆ ఇష్యూ 2 ఏళ్ల ముందు జరిగింది కదా, కరాటే కళ్యాణ్ ఇష్యూ. అప్పుడు నీ వయసు ఎంత? ఆల్మోస్ట్ 25 ఆర్ 24. అప్పుడు ఆల్మోస్ట్ అందరూ మీదకి వచ్చేసి మీడియా మొత్తం నా లైఫ్ ఏమొద్దు నా అక్షరం అని భయపడ్డావా? భయపడిన మేడం నేను ఎవరికి. రీజన్ ఏంటంటే అండ్ మా ఫాదర్ లేరు. ఐ ఫీల్ లైక్ కరెక్ట్ ఉన్నా కదా, వై షుడ్ ఐ అని. కథతో పాటు రైటింగ్స్ మొత్తం మీరే? నాయే మేడం. 23 రోజుల్లో చేశాం ఈ సినిమాని. 23 డేస్. భూమి మీద ఎవ్వడు 9 ఫైట్లు, 5 పాటలు, 3 గంటల 3 నిమిషాలు సాలిడ్ సినిమా. అవకాశాలు ఇవ్వాలంటే ముందు మనకు మార్కెట్ ఉండాలి, మన మీద డబ్బు పెట్టాలి. అంటే చిన్న సినిమాలలో సిరీస్ దేంట్లో అయినా. సో అది లేదు, నాకు యాక్సెస్ లేదు. చాలా ఆడిషన్స్ తిరిగాను, ఎవరు అవకాశాలు ఇవ్వలేదు. దెన్ వాట్ హ్యాపెన్, నేను ఇంకా ప్రయత్నం చేయాలి. నాకు అర్థమైంది 3 నెలల్లో ముందు మనం పని చేయాలి, ఏదన్నా చేస్తే ముఖం గుర్తుపడితే అప్పుడు మాకు ఒక క్యారెక్టర్ ఇస్తానని అర్థమైంది. దెన్ ఏం నడుస్తున్నాయని ఆలోచిస్తే ఇవి షార్ట్ ఫిల్మ్స్ నడుస్తున్నాయి బాగా. 2 చేశాను, నా దగ్గర ఒక 20,000 పెట్టుబడి పెట్టి, వ్యూస్ రాలేదు. అండ్ మూకీ వీడియోస్ బాగా వెళ్తున్నాయి, మన మిస్టర్ బీల్, చార్లీ చాప్లిన్ ఇలా. ఆ మూకీ వీడియోస్ చేద్దామని ట్రై చేశాను, మన బిత్తిరి సత్తి గారు అలా ఆ కామెడీ టైప్ చేద్దామని. నాకు సెట్ అవ్వాలి అవి. దెన్ ఏం నడుస్తున్నాయి నాకు ప్రయత్నం చేశాను. అది ఒక 3 నెలలు 4 నెలలు టైం వేస్ట్ అయింది. నేను చదువుకొని వచ్చాను, బాగా చదువుకున్నాను. ఐ డిడ్ జాబ్ ఇన్ మెట్రో ఫార్మస్యూటికల్స్ ఇన్ బాలనగర్. బీ ఫార్మసీ చదువుకున్నాను నేను. బీ ఫార్మసీ చదువుకున్నారు. ఏం జాబ్ చేశారు? అనలిస్ట్ ఇన్ మెట్రో ఫార్మస్యూటికల్స్. ఎంత శాలరీ అప్పట్లో? ఉండొచ్చు ఒక 16-18 ఉండే మేడం. మొట్టమొదట్లో ఒక 6 నెలలు చేశాను. అది ఇంకా జాబ్ ఫీల్డ్ అలా వద్దనిపించి దెన్ ఇంకా కొంచెం సినిమా మీద ప్యాషన్తో ఇట్లా వచ్చాను. సో అట్లా అవకాశంలో ఓరివ్వకపోతే ఇంకా ఏం నడుస్తున్నాయి ట్రెండింగ్ అని అర్థమైంది. నా ప్రయత్నాలు నేను చేశాను, దొరకలేదు. అండ్ ప్రాంక్స్ బాగా నడుస్తున్నాయి. నా దగ్గర కెమెరా ఉంది. సో వై కాంట్ వి డూ అని కొన్ని వీడియోలు చేశా. ఇది తెలియకుండా అలా వెళ్ళిపోయి చేసా తప్ప ఇంటెన్షనల్గా చేయలేదు. అండ్ ప్రాంక్ కూడా నాకు ధైర్యం లేదు. డైరెక్ట్గా ప్రాంక్ అంటే ఏంటి తెలియకుండా ఎవరినైనా చిలిపిగా చేసేది ప్రాంక్ అంటారు. అంటే ముంబైలో చేస్తుంటారు, వాటర్ ప్యాకెట్లతో కొట్టడం, బాంబులు పేల్చడం, ఇక్కడ సౌండ్ పెట్టడం ప్రాంక్స్. ముంబై వీడియోస్ చూస్తుంటాం, అవి రియల్ ప్రాంక్స్ జనరల్గా. అంటే ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతారు. నాకు ఆ ధైర్యం, ఆ క్యాపబిలిటీ లేదు. సో నేను ఉండేది కృష్ణానగర్లో. షార్ట్ ఫిల్మ్ టైపే ఏం చేయొచ్చు అని ఆలోచిస్తే ప్రాంక్సే ఒక అమ్మాయిని హైర్ చేసుకొని ప్రాంక్ అని చెప్తూ నిలబెడుతూ మనమే మాట్లాడుకుంటే బాగా వ్యూస్ వస్తున్నాయి అనిపించి దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ దట్. దానివల్ల ఏమైందంటే నాకు ఒక 2-3 ఎడిటర్లు మారారు నా ఛానల్కి. 2-3 ఎడిటర్లు మాత్రం. సెకండ్ ఎడిటర్ పల్లెటూరులో అబ్బాయి. ఆ అబ్బాయి కొన్ని thumbnails కొంచెం డబుల్ మీనింగ్గా పెట్టాడు. నేను ఒక 2 నెలలు అతనికి అప్పచెప్పాను ఛానల్. ఒక 6 months డెవలప్ అయిన తర్వాత తనకు అప్పచెప్పాను. మొదట్లో నేను మంచిగా thumbnails నీట్గా బాగుండేటి. అతను కొత్తపేట గ్రామంలో సినిమా మొదలుపెట్టా. ఆ సినిమా చేసే ప్రయత్నంలో ఛానల్ నేను పట్టించుకోలే. అప్పుడు కొన్ని వీడియోలకి డబుల్ మీనింగ్ అవి thumbnails పెట్టాడు అతను. దానివల్ల నాకు కొంచెం ఆ పేరు వచ్చింది తప్ప, బట్ నా వీడియోస్లో అదేం ఉండదు. అండ్ నా వీడియోస్ చాలా డీసెంట్గా ఉంటాయి. అడల్ట్ మ్యాక్సిమం కొన్ని అట్లా ఉంటాయి. యాజ్ పర్ యూట్యూబ్ ఆల్గారిథం అండ్ యాజ్ పర్ ఫేస్బుక్ ఆల్గారిథమే నా కంటెంట్ ఉంటుందని నేను ఫీల్ అవుతున్నాను. ఇంకా తర్వాత బాగా వైరల్ 2 years తర్వాత వీడియోస్ బాగా వైరల్ అయ్యేటప్పుడు ఇట్లా వాళ్ళు వచ్చి కాంట్రవర్సీ గొడవ అది అయింది. దెన్ ఐ క్విట్ ద వీడియోస్, దెన్ స్టార్టెడ్ డూయింగ్ దిస్ మూవీ లారీ చాప్టర్ 1. కాదు, అడల్ట్ కంటెంటే లేదు, బూత్ వీడియోలే లేవు అంటున్నారు. బేసికల్గా మీ ఛానల్లో మొత్తం అంతా ఎస్ఈఓ వర్క్ చేసినా కూడా అన్నీ అవే ఉన్నాయి. ప్రాంక్ ఓకే, ఆల్మోస్ట్ ప్రాంక్ ఓకే. ఇప్పుడు చాలా మీ ఛానల్ ఓపెన్ చేసి చూస్తుంటే కూడా కొన్ని వీడియోస్ కూడా అంటే మీ వీడియోస్ మీ ప్రకారం ఒక మాట చెప్పండి. ఏ జనరేషన్, ఏ ఏజ్లో ఉన్న వాళ్ళు మీ ఛానల్ ఓపెన్ చేసి చూడొచ్చు? బేసికల్గా ఒక ట్రెండింగ్ వచ్చింది అనుకోండి, ఒక చిన్నపిల్లలు ట్రెండింగ్లోకి వెళ్తే ఎందుకు చూడరు యూట్యూబ్లో? ఎవరికి వెళ్ళావు. అది 18+ రిస్ట్రిక్టెడ్. ఈజ్ ఇట్ ఫర్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఈజ్ ఇట్ ఫర్ కిడ్స్ ఆర్ ఈజ్ ఇట్ ఫర్ అడల్ట్ అని ఉంటుంది. మాది ప్రతి వీడియో అడల్ట్ అని ఉంటుంది, 18+. మీరు అడల్ట్ని 18+ని బూత్ అని చిత్రీకరిస్తారు తప్ప డైరెక్ట్ చూపింది ఏముంది. ఐఎమ్ రెడీ. యా, సినిమాలో ఉండదు అది. సినిమాలో ఉన్న సినిమా స్టార్స్ కూడా వాళ్ళని చూసి దాన్ని బట్టి చాలా జాగ్రత్తలు తీసుకుని చేస్తారు. మీరు అదే ఒక్క టాపిక్ తోనే మీరు అవును
అదేంటది యా వాట్ ఇస్ దే ఆర్ జస్ట్ టాకింగ్ ఆన్ ద రోడ్ డూ యూ ఫైండ్ ఎనీథింగ్ రాంగ్ దట్ డూ యూ ఫీల్ ఇస్ ఇట్ రాంగ్ జస్ట్ టు టాక్ ఈచ్ అదర్ రోడ్డు మీద ఇలాంటి పనులు చేస్తే అది ఎనీథింగ్ రాంగా? మా ఏరియాలో మేము హైర్ చేసుకొని మేమిద్దరం ఒక యాక్టింగ్ పరంగా షార్ట్ చేసింది మీరే హైర్ చేసుకుంది, వీడియో మొత్తం దెన్ వాట్స్ ప్రాబ్లం? నచ్చిన వాళ్ళు చూస్తారు. ప్రాబ్లం మిమ్మల్ని చూసి ఇంకా నలుగురు తయారైతే ఎవరు తయారైతే ఇంకా నేను ఇప్పుడు తయారైతే తప్పేముంది? అప్రిషియేట్ హీ ఈజ్ వర్కింగ్. ఇప్పుడు నా నలుగురికి జాబ్ ఇచ్చా, ఒక కెమెరామ్యాన్ ఉన్నాడు, ఒక ఎడిటర్, 4 ఎడిటర్లు ఉన్నారు నా కాడ. అండ్ ఇప్పుడు ఆ డబ్బులంతా మళ్ళీ సినిమాకి పెట్టా. సినిమాలో 20 మంది కొత్త ఆర్టిస్టులు నాతో పాటు తీసుకొస్తున్నా, 200 మంది జూనియర్ ఆర్టిస్టులకు ఇచ్చా. నేనేం కారు కొనుక్కోలా, ఇల్లు కొనుక్కోలా, అదే డబ్బులు పెట్టి ఎదిగా, ట్యాక్సులు కట్టా. ఇప్పుడు నేను నా జూడియోకి వెళ్ళి బట్టలు కొన్నా, 50,000 కొన్నా బట్టలు, ఉదాహరణ ప్రమోషన్స్ కావాల్సి అవసరమై 50,000లో కనీసం 7,500 ట్యాక్స్ కట్టా, స్టేట్కి సెంట్రల్కి. ఏంటి పని చేస్తున్నా, కడుతున్నా, పని చేస్తున్నాం, నచ్చే వాళ్ళు చూస్తున్నారు. యూట్యూబ్ పాలసీస్, ఫేస్బుక్ పాలసీలో పని చేస్తున్నాం. అంతేగాని ఇప్పుడు మేము అడల్ట్ చేస్తే వాళ్ళు $1 ఇస్తారు, మేము కరెక్ట్గా చేస్తున్నాం. బట్ అడల్ట్ అంటే అబ్జెక్టివ్, 18+ అంటే అబ్జెక్టివ్ అంటే విశేషణం, అంటే మంచి చెడు విచక్షణ తెలిసిన వాళ్ళు చూసే వీడియోస్ అని దాని అర్థం. దాన్ని ఏ సర్టిఫికేట్ అంటారు? అది మీరు మీడియా వాళ్ళు కొంతమంది డైరెక్ట్ బూత్ అనేస్తారు. బూత్ అని ఒక ముద్ర వేయాలి మా పైన. నథింగ్ రాంగ్ అండ్ ఐ నెవర్ రిగ్రెట్ అబౌట్ దట్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ డూయింగ్ దట్. అండ్ ఆల్సో నేను కొన్ని హెల్పింగ్ వీడియోస్ చేశాను, వాటి గురించి మీరు మాట్లాడరు, ఏదో 2 వీడియోలు పట్టుకొని మాట్లాడతారు. అండ్ తప్పేముంది? ఇంకా కొన్ని, ఒక అబ్బాయి బీరు తాగుతుంటే ప్రాంక్స్ చేసి మానిపించా బీర్లు, ఇంకొక అబ్బాయి సిగరెట్ బీడీలు తాగుతుంటే మానిపించా. ఆ వీడియోస్ అన్ని పట్టించుకోరు మీరు? ఆ వీడియోలు పట్టించుకోరని మమ్మల్ని అడగటం కాదు, చాలా మంది బూత్ వీడియోలో పెడుతున్నారని వేసే ప్రతి క్వశ్చన్కి మీరు ఇది చేశారు అది చేసినప్పుడు మరి ఈ పంచి సంబంధించిన వీడియోలే చేయొచ్చు కదా, ఇవే ఎక్కువ కంటిన్యూ చేయొచ్చు కదా. శ్రీకాంత్ రెడ్డి అనేవాడిని మై విష్. ఇప్పుడు మీరే అన్నారు కాబట్టి నేను ఆన్సర్ చేశాను. చూసేవాళ్ళు అన్ని చూస్తారు మేడం, రకరకాల మేడం, మనుషులు అన్ని గుణాలు ఉంటాయి. సో ఇది చేయండి అది చేయండి అని చెప్పే హక్కు ఎవరికి లేదు. నేను చేశాను అండ్ ఐఎమ్ ఉంటుంది, లైట్ నెగిటివిటీ సంథింగ్ ఉంటుంది, ఐ యాక్సెప్ట్ ఇట్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, నథింగ్ రాంగ్ అని నేను ఫీల్ అవుతున్నా మేడం. సో అండ్ ఇప్పుడు అక్కడ వచ్చినటువంటి ప్రతి రూపాయిని కూడా నేను కష్టపడి సినిమా తీసి సినిమాను రిలీజ్కి వస్తున్నాను. అండ్ ఇప్పుడు దీని మీద వచ్చే ప్రతి పైసా, ఉదాహరణ ట్యాక్స్ కడతాను, టికెట్లు దిగితే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్కి లగ్జరీ ట్యాక్స్ అని వెళ్ళిపోతుంది, సర్వీస్ ట్యాక్స్ అయితే సంథింగ్ ఉంటుంది, ప్రతిదీ పని చేస్తున్నాను మేడం, కడతాను. నేనేం ఖాళీగా లేను అండ్ ఎవరిని చీట్ చేయట్లేదు. సో జస్ట్ టు అట్రాక్ట్ సంథింగ్, అంటే డైరెక్ట్ సినిమా తీస్తే నాకు ఎవరు అవకాశం ఇవ్వలేదు మేడం. దానికోసం నేను ఇలా యూట్యూబ్ తిరుక్కొని వచ్చాను, కష్టపడే వచ్చాను, జెన్యున్గా వచ్చాను, 0 నుంచి వచ్చాను. అది అందరికీ తెలుసు శ్రీకాంత్ రెడ్డి. నీ విషయం గురించి ఎంత మాట్లాడినా ఈ పదం ఎందుకు చెప్తూ ఉంటావంటే, ఒక పర్సన్ డిజిటల్ ప్లాట్ఫామ్ని యూస్ చేసుకుని అందరి ఐ కాంటాక్ట్ అతని మీద వచ్చేలా చేసుకుని, ఇప్పుడు ఆల్మోస్ట్ డిజిటల్లో వీడియోలు చేయడమే కాకుండా పబ్లిక్ రివ్యూలు ఇచ్చే దగ్గర కూడా నువ్వు చాలా మందికి నిన్ను నోన్ చేస్తారు, ప్రజలు చాలా మంది నిన్ను గుర్తుపడుతుంటారు. ఆ ఐడెంటిఫికేషన్ అనేది ఒక చిన్న షార్ట్ పీరియడ్లో 1 డే నైట్లో రాదు, కానీ ఆ రికగ్నైజేషన్ అయితే వచ్చేసింది. నాకెందుకు జలస్ ఉంటుంది? ఇట్స్ ప్రౌడ్ మూమెంట్ అని చెప్తున్నావు కదా, దానికి నేను చెప్తున్నా, పాజిటివ్ గానే చెప్తున్నా. జలస్ ఎందుకు ఫీల్ అవుతాం? మీది మీకుంటుంది, మాది మాకుంటుంది, జలస్ ఎందుకు ఫీల్ అవుతాం? బేసికల్ గా మీరేమన్నారు, మాకెవరు లేరు, ఇండస్ట్రీలో ఎవరు తెలిసిన వాళ్ళు కాదు, కానీ మీరు ఇండస్ట్రీకి వచ్చి మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకునే దిశగా మీరు వీడియోలు చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు మీరు బయటికి వెళ్తుంటే నలుగురు గుర్తుపడుతున్నారా? ఏం మాట్లాడతారు జనాలు? ఏం మాట్లాడతారు? మిమ్మల్ని తిడతారా? మిమ్మల్ని సెల్ఫీలు అడుగుతారు, నమస్తే అన్న, చెయ్యి వేయి అన్న, సెల్ఫీ అట్లా దిగుతారు. ఉన్నారు, అలా దిగారు, చాలా మంది అడిగారు. అంటే కొంతమంది 10లో ఒక 3-4, మిగతా వాళ్ళు యూట్యూబర్ అని పట్టించుకోరు. ఇంకొక సినిమాలు ఇట్టు కొడితే 10 మంది వస్తారు. సో స్థాయిని బట్టి రకరకాలుగా ఉంటుంది, అది వాళ్ళ అప్రిషియేషన్. రిమైనింగ్ చూసి ఓకే, యూట్యూబ్ అనేది ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది, ప్రతి ఒక్కరు కెమెరా పెడుతున్నారు, చేస్తున్నారు. సో కాబట్టి తప్పులేదు, వాళ్ళ కష్టము, అప్రిషియేట్ ఇట్, కీప్ డూ. ఖాళీగా ఉన్నవాడి కన్నా ఏదో పని చేసేవాడు చాలా గొప్పవాడు నన్ను అడిగితే. అట్టని లిమిట్స్, మారల్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి. నేనైతే పెట్టుకొని నేను లిమిట్స్లో ఉన్నా మేడం, అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్.